తెలంగాణలో మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియకు దరఖాస్తులు ఊపందుకున్నాయి. దరఖాస్తుల స్వీకరణకు రేపు తుది గడువు కావడంతో భారీగా వచ్చాయి. హైదరాబాద్లో ఉన్న 179 మద్యం షాపులకు ఈ రోజు సాయంత్రం వరకు 1809 దరఖాస్తులు వచ్చాయని, మరిన్ని దరఖాస్తులు వస్తాయని భావిస్తున్నట్లుగా హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి డివిజన్లో 10,000 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా దరఖాస్తులు వస్తున్నాయని తెలిపారు. ఈరోజు సాయంత్రం 3 గంటల వరకు 15,000 వరకు దరఖాస్తులు వచ్చాయన్నారు అనిల్ కుమార్ రెడ్డి. లాస్ట్ ఇయర్ మా షాప్స్కు 25 అప్లికేషన్స్ వేసాము. ఈసారి కూడా 15 అప్లికేషన్స్ అన్నిట్లో వేసాము మా షాప్స్లో. పర్లేదు, ఇంకా మళ్ళీ అదే. హైదరాబాద్ డివిజన్కి సంబంధించి మొత్తం 179 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ 179 మద్యం దుకాణాలకు సంబంధించి నిన్నటి వరకు సుమారుగా 1800 అప్లికేషన్స్ వచ్చాయి. ఇవాళ రేపు లాస్ట్ డేస్ కాబట్టి ఇవాళ అప్లికెంట్స్ భారీగా రావడం జరిగింది. అప్లికెంట్స్ యొక్క సౌలభ్యం కొరకు గ్రౌండ్ ఫ్లోర్లోనే అప్లికేషన్స్ అన్ని స్వీకరించబడుతున్నాయి. ఇవాళ మరియు రేపు కూడా ఇవాళ ఇంతవరకే సుమారుగా 550 అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్నాము. తెలంగాణ